ఎక్కడ చూసినా కానీ మహాశివుని మొత్తం కూడా శివనామ స్మరణతోటి మారుమోగుతూ ఉన్నాయి ఆలయాలన్నీ కూడా. మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడ అది ఏది శైవాలయాలు మొత్తం కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఒక్క పొద్దులు ఉంటారు చాలామంది, అంటే ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ఆ పరమశివునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పూజలు చేసి కోరిన కోరికలు తీరుస్తాడని చెప్పేసి ఆ పరమశివుని మీద నమ్మకం కాబట్టి అవన్నీ కూడా చేస్తూ ఉంటారు భక్తులు. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ప్రముఖ శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఇటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, ఇక కుమ్రవెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ఈ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఫ్రీ బస్సు సర్వీసులు, తర్వాత స్టేయింగ్ రూమ్స్, చలువ పందిళ్ళు, తాగునీరు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కాబట్టి మొత్తం కూడా భారీగా మొత్తం కూడా జనం తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ వేములవాడ దగ్గర అట్లనే ఉంటుంది, తర్వాత ఇక్కడ ఏది కీసరగుట్ట దగ్గర అట్లనే ఉంటుంది. అక్కడ ముక్తీశ్వరాలయం, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా, కాళేశ్వరం దగ్గర ముక్తీశ్వరాలయం ఉంటుంది. ఇట్లా అవే కాకుండా చిన్న చిన్న శివాలయాలు ఎక్కడికక్కడ అన్ని చాలా ఊర్లలో శివాలయాలు ఉంటాయి. ఆ శివాలయాలలో లింగేశ్వరుణ్ణి దర్శించుకొని భక్తులు తరిస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాదు వాళ్ళు ఎక్కువ శాతము ఇక్కడ కీసరగుట్టకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కీసరగుట్ట మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది, ఇవాళ మామూలుగా ఉండదు, భారీగా మొత్తం కూడా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. ఇవాళ కొంతమంది అక్కడికి వెళ్తారు, వెళ్ళి తర్వాత అక్కడనే బస చేస్తారు. బస చేసి పొద్దున ఒక్క పొద్దు ఇడిచి వస్తారు. తర్వాత ఇంకా కొంతమంది రకరకాలుగా ఇట్లా అంటే రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలని చెప్పేసి చూస్తారు. మొత్తం కూడా ముస్తాబు అయిపోయినాయి మహాశివరాత్రికి మొత్తం ఆలయాలన్నీ కూడా.